ముఠా కక్షల సంస్కృతి జిల్లా రాజకీయ సంస్థగా మారి ప్రజల ఉనికిని శాసించటం కడప జిల్లాలో ప్రజల జీవితాలకే కాక ప్రజాతంత్ర చైతన్యానికి కూడా చాలా నష్టం చేసింది. సమస్యల పరిష్కారం కోసం సూత్రబద్ధంగా ఉద్యమించే పరిస్థితి, న్యాయం కోసం ధైర్యంగా నిలబడే పరిస్థితి, ప్రజల జీవితాలు బాగుపడటానికి వీలు లేని అక్కడి ముఠా సంస్కృతి వాటన్నిటినీ మింగేసింది. నాడు కల్తీ సారా మరణాలు పెద్ద సంఖ్యలో జరిగిన 3 సంఘటనల్లో 2 కడప జిల్లాలోనే సంభవించాయి. 1991లో కొండాపురంలో 15 మంది, 1993లో మైదుకూరులో 24 మంది కల్తీ సారా కాటుకు చనిపోయారు. కల్తీ సారా అమ్మింది స్థానిక సారా కాంట్రాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి. ఇతను పులివెందుల తాలూకాలోని ఫ్యాక్షన్ గ్రామాలలో ఒకటైన కసునూరుకు చెందిన ముఠా నాయకుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. చనిపోయిన వారందరూ దళిత వెనకబడిన కులాలకు చెందినవారే. ఇంత ఘోరమైన హత్యాకాండకు నిరసనగా కొన్ని ప్రకటనలే తప్ప ఆందోళనలు ఏవి జరగలేదు. ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించింది కానీ పౌర హక్కుల సంఘం నివేదిక తప్ప వేరే సాక్ష్యం ఏది నమోదు కాకుండా కాంట్రాక్టర్ చూసుకోగలిగాడు. మాకు రక్షణ ఇస్తే సాక్ష్యం ఇస్తాం అని కొందరు అన్నారు. కానీ రక్షణ ఇచ్చేవాడెవడు? పాలిగాళ్ల పెత్తనం, ముఠాతత్వం కల్పించిన ఈ స్తబ్దత నుంచి బయటపడకపోతే కడప జిల్లాకు రాయలసీమ సమస్యల నుంచి విముక్తి లేదు.